అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ జేకేఆర్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, చాలా మంది అంటారు కదా, ఇప్పుడు వాడు ఒంటరి జీవి, వాడు ఒంటరిగానే ఉంటాడు, ఒంటరిగా ఆలోచిస్తాడు, ఏమేమో థింక్ చేస్తూ ఉంటాడు అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారని కూడా కొంతమంది అంటూ ఉంటారు. అవును, నిజంగా ఈ ఒంటరితనం అనేది శాపమా వరమా అంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ కదా. వాస్తవంగా ఒంటరితనం అనేది ఎలా వస్తుంది అని అంటే, ఒక మనిషి ఒక పార్ట్నర్ని తీసుకుంటే ఒక పార్ట్నర్కి అకాల మరణం వచ్చినప్పుడు ఒక పార్ట్నరు ఒంటరిగా ఉంటాడు. కొంతమంది జీవితాల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పనుల్లో ఆటంకాలు వచ్చి, నష్టాలు వచ్చి ఒంటరిగా ఉంటాడు, ఖాళీగా ఉంటాడు. ఒంటరి అంటే ఖాళీగా ఉన్నవాడు కూడా ఒంటరిగా ఉన్నట్టే. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, వాడికి జనాల్లో కలవలేడు. ఎందుకు కలవలేడు అని అంటే, నేను ఏదో సాధించాలనుకున్నాను, సాధించలేకపోయాను, కాబట్టి నేను ఎందుకు పనికిరాని వాడిని. ఒంటరిగా కూర్చున్నప్పుడు మనం ఆలోచించేది ఎవరైనా ఇదేనమ్మా. అంటే ఏది? బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు, లేదు జీవిత పార్ట్నర్లో ఒక పార్ట్నరు ఏదైనా ఇబ్బంది అయ్యి దూరం అయినప్పుడు రెండో పార్ట్నరు నేను ఒక్కడనే మిగిలిపోయాను, నేనేమి చేయలేకపోతున్నాను, నా పిల్లలకు నేను న్యాయం చేయలేకపోతున్నాను, ఇలా ఏదొకటి జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే వారి చిన్నతనం నుండి జరిగిన మంచి చెడుల గురించి ఆలోచించి, ఎక్కువగా మంచి గురించి కన్నా కూడా చెడు గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతూ ఉంటాడు. అందువల్ల ఒంటరి జీవితం చాలా బాధాకరం. చాలా మంది నోటి వెంట ఎక్కువ వింటాం, ఎక్కువ పర్సెంటేజ్ ఇదే చెప్తుంటారు. దానివల్ల ఆ బాధ నుంచి బయటపడటానికి ఒక మిత్రున్నో లేక బంధువునో తెలిసిన వాడినో ఫోన్ చేసి కానీ ఫోన్లో మాట్లాడతారు, లేదు కాలక్షేపానికి వెళుతూ ఉంటారు, లేదు ఏం తోయట్లేదురా టీవీ పెట్టు అని చెప్పి టీవీ పెట్టుకుని టీవీ చూస్తూ ఉంటారు. ఎందుకు తోయటం లేదు? ఎంత టైం వేస్ట్ అవుతా ఉంది. మనం టీవీలో చూస్తే ఏముందమ్మా, సీరియల్ చూస్తాం, లేదు వార్తలు చూస్తాం. వార్తలు ఏమొస్తాయి? ఎప్పుడు ఏదో అక్కడికి జరిగింది, ఇక్కడికి జరిగింది అనే కదా. చూడొద్దని నేను చెప్పట్లేదు, సహజంగా వచ్చేది అదే కదా. అలాగే టీవీ సీరియల్స్లో అత్తని కోళ్ళు, కోళ్ళనత్త, ఇదే కదా. ఏ సీరియల్ చూసినా ఇంచుమించుగా అయ్యే, లేదా భర్తన భార్య, భార్యను భర్త, విభేదాలు, ఇవే చూపిస్తూ ఉంటాం. ఎందుకని అవి చూస్తేనే జనం చూస్తారు, కాబట్టి నెగిటివ్ ఎక్కువ చూస్తాం. అందువల్ల ఇవి చూడటం వల్ల కాసేపు ఒక రకమైన మానసిక ఆనందం పొందటానికి నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఆయింట్మెంట్ రాస్తున్నావు అమ్మ, దెబ్బకి పైన ఆయింట్మెంట్ రాస్తున్నావు. లోపల మందు వేసుకోకుండా పైన ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా ఆ టీవీ చూసినంతసేపు ఓకే. టీవీ ఎంతసేపు చూస్తావు? గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత కట్టేస్తే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఇలా ఎంతో మంది బాధపడిన వాళ్ళు నా దగ్గరికి వచ్చున్నారు. ఇలా కారణం ఏంటి అని అంటే, ఒంటరి జీవితాన్ని వరంగా కూడా మార్చుకోవచ్చు అంటున్నా నేను ఇప్పుడు. అసలు ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టిస్తాడు మనిషి. మంచి మంచి థాట్స్ రావాలన్నా, సినీ రచయితలకి మంచి మంచి కథలు రాయాలంటే ఒంటరిగా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చుంటే మంచి ఆలోచనలు వస్తాయని చాలా మంది డైరెక్టర్లు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండగా నేను చాలాసార్లు విన్నానమ్మా, మీరు వినే ఉంటారు. ఉంటే అక్కడ వాళ్ళకి థాట్ వచ్చి ఆ సందర్భాన్ని చూసి రాసేస్తారు అని, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. మరి అక్కడ వాళ్ళకి ఏమైంది? ఒంటరిగా ఉండటం అది వరంగా మారింది. మరి మిగిలిన వారికి శాపంగా మారుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఒంటరిగా ఉన్నామని చెప్పి ఒక మిత్రుడికి మన పర్సనల్ విషయాలు షేర్ చేస్తారన్న మీరు చేస్తే ఓకే, ఆయన తెలిసిన ఏదో మాటలు చెప్పి కాసేపు ఓదార్చినా ఏదో ఒక రోజు వీళ్ళిద్దరికీ మాట కలవనప్పుడు మన్ని హేళన చేస్తాడా లేదా? చేస్తాడు, తప్పకుండా చేస్తాడమ్మా. ఎంత తోబుట్టు అయినప్పటికీ కూడా సందర్భం వచ్చినప్పుడు, ఏదో ఒక సందర్భంలో మన మీద శత్రుభావం వచ్చినప్పుడు, వ్యతిరేకత వచ్చినప్పుడు మన్ని హేళన చేస్తాడు. మరి ఏం చేయాలి అని సహజంగా ప్రతి మనిషిలో కూడా ఈ డౌట్ ఉంటుందమ్మా. మనం ఒంటరి జీవితాన్ని మనకి సక్సెస్గా మార్చుకోవచ్చు, విజయ బాటను మనం వేసుకోవచ్చు, ఒంటరి జీవితాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. ఎంతో మంది అదృష్టవంతులుగా మారారమ్మ ఒంటరిగా ఉండి. మరి అలా మారటం అంత ఈజీయా అంటే ఈజీయే. మరి ఏం చేయాలి అని అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని మీరు ఇష్టదైవము అని చెప్తుంటారు. ఇష్టదైవం అంటే ఎవర్రా అంటే, మీరు గనక ప్రతిరోజు కలలో ఒక దేవీ దేవతలు కనపడుతుంటారు. అంటే ఏ మతస్థులకి ఆ దేవుడు కనపడచ్చు, ఇష్టమైన దేవుడు. అది ఈ మతం ఆ మతం అనేది పక్కన పెట్టి, మీ మనసులో పదే పదే ఏ భగవంతుడు రూపం మీకు దర్శనమిస్తుందో
ఆ భగవంతుడికి మీ యొక్క బాధలు చెప్పుకోవాలి. అలాగే ప్రతి నిత్యము కూడా విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి, మీలో ఉన్న దైవశక్తితో కనెక్ట్ అవ్వాలి. అది ఎలా సాధ్యం అని అంటే, ఒంటరిగా ఉన్నారు కదా, అలాంటి అవకాశం మళ్ళీ రాదు. సహజంగా బిజీ లైఫ్లో మనం ఏం చేస్తుంటాం, బిజీ లేకపోయినా కల్పించుకుని బిజీ చేసుకుంటున్నాం. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను అందరికీ చెప్పేది ఏంటంటేనమ్మా, ప్రశాంతంగా కూర్చుని ఈ 2 చేతులు ఇలా పెట్టి చెయ్యి ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఈ ధ్యానం చేసి మనస్సులో నుంచి మీ దైవానికి చెప్పండి. మీ కలలో ఎప్పుడు ఏ రూపం అయితే కనపడుతుందో ఆ రూపాన్ని మరలా తెచ్చుకుని ఆ రూపానికి మీరు షేర్ చేయండి మీ బాధలేంటో. అక్కడ చేసి, ఈ క్షణం నుంచి నా బాధలన్నీ నీకు వదిలేస్తున్నానయ్యా, ఈ రోజు నుంచి నా జీవితంలో అదృష్టం వరిస్తుంది. ఎందుకని? నేను చెప్పింది ఎవరికి? ఒక మిత్రుడికో, ఒక కామన్గా ఒక మనిషికో కాదు, ఒక సుపీరియర్ శక్తికి చెప్పాను, అందువల్ల నా సమస్య తీరిపోయింది అని ఫీల్ అవుతూ ఆ క్షణం నుంచి మనసులో సంకల్పం చేసుకోండి. ఇలా భావిస్తూ మీరు ఎప్పుడైతే ఉన్నారో వెంటనే మీకు అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఎప్పుడు ఖాళీ తొరిగితే అప్పుడు. కొంతమంది పడుకుని మెలకు వస్తామా, నిద్ర పట్టదు. అప్పుడు ఏం చేయాలి అంటే, వీళ్ళు అప్పుడు లేచి ఫోన్ చూస్తూ ఉంటారు అర్ధరాత్రి 2ంటికి 3ంటికి కూడా. కానీ వారికి నేను చెప్పేది ఒకటేరా, ఆ క్షణాన మీరు చేయవలసింది ఏంటి అంటే, మరలా ధ్యానంలోకి వెళ్ళి మీ బాధ ఏదైతే ఉందో అక్కడ ఆయనకు వదిలేసి, ఇక నుంచి నువ్వు ఇచ్చిన ఆనందాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఇలాంటి జీవితం కావాలి అని చెప్పి పాజిటివ్గా ఊహించుకుని అలాంటి జీవితం మీకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే అలాంటి ఆనందం మీకు వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ధ్యానం చేస్తే మీ ఒంటరితనం మీకు వరంగా మారిపోతుంది. ఒంటరితనం శాపంగా అనుకున్న ప్రతి ఒక్కరూ, నిద్ర పట్టట్లేదు నాకు అనుకున్న ప్రతి ఒక్కరూ, నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానంలో ఇలా సంకల్పం చేసుకోవాలి. అలా ధ్యానం చేస్తూ పడుకోవచ్చమ్మా. ఇలా రోజు మీకు అవకాశం ఉన్న సమయం అంతా ధ్యానానికి ఉపయోగించండి. మీ ఒంటరితనం, మీకు దొరికిన ఖాళీ సమయం మీకు వరంగా మారి మీ జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎన్నాళ్ళు చేయాలి అంటే, 21 రోజులు తగ్గకుండా చేసిన వారికి వరాల జల్లులు కురిసినాయమ్మ అప్పటికి. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీ ఒంటరితనాన్ని వరంగా మార్చుకోండి. మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే ఈ చిన్న టెక్నిక్ పాటించి చూడండి. నమస్కారం. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.